మెల్లిగా మెల్లిగా అంతే అంతే. హలో అక్వామ్యాన్, ఇది మన రఘురామ్ వాళ్ళ ట్యాంక్. ఒకసారి దీన్ని మీరే చూసి ఇది ఎలా ఉందో చెప్పండి. అందుకే వీళ్ళ ఇల్లుని కడుగుదామని ఫిక్స్ అయ్యి ఒక స్క్రబ్ తీసుకొని సైడ్కి పట్టిన స్కేల్ని ఫస్ట్ క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అలా సైడ్స్ అన్ని నీట్గా క్లీన్ చేసేసుకున్నాక మన రఘుగాడి హైడింగ్ స్పాట్ తీద్దామంటే వాడు బయటికి రాడే. ఇంకా నేనే వీడిని హైడింగ్ స్పాట్లో నుంచి బయటికి తీస్తుంటే వీడు ఫ్రంట్ నుంచి వస్తాడు అనుకుంటే బ్యాక్ నుంచి వచ్చాడు. వీడు అన్ని రివర్స్లోనే చేస్తాడు. పాప హైడింగ్ స్పాట్లో నుంచి కింద పడి గిలగిలా కొట్టుకుంటున్నాడు. కానీ ఎలాగోలా అలానే తంటాలు పడతా లేచాడు. అబ్బా సాయిరామ్. ఇంకా కంప్లీట్ వాటర్ చేంజ్ చేద్దామని ఫిక్స్ అయ్యి ఇలా ఒక క్యారీ బ్యాగ్లో కొన్ని నీళ్లు తీసుకొని మన రఘుగాడిని పట్టుకుంటున్నా. ఒరే ఏంట్రా వాడిని అంత డైరెక్ట్గా పట్టుకుంటున్నావు, నీకు భయం లేదా అని మీరంటే, చిన్నప్పటి నుంచి భయం అంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని పుస్తకాల్లో చదవటం వింటాం తప్ప తెలియదు. ఇంకా రఘుగాడిని పట్టుకొని ఆ కవర్లో వేసేసా. తర్వాత రామ్ గడిని కూడా పట్టుకొని అదే కవర్లో వేసేసా. ఇంకా వీళ్ళిద్దరిని ప్యాకెట్లో వేసాక ప్యాకెట్ని పక్కకు పెట్టుకొని పాత వాటర్ని తీసేసి కొత్త టబ్ లాగా చేసేసి ఆ టబ్ని పెట్టి అందులోకి వాటర్ ఫిల్ చేయడం స్టార్ట్ చేశా. ఇంకా వాటర్ ఫిల్ చేసుకున్నాక మన 2 క్రేఫిష్ని తీసుకెళ్లి ఎక్లిమేట్ అవ్వడానికి అయితే పెట్టేశా. అయితే మొన్నే మౌల్టింగ్ లో రఘుగాడి చేయిపోయింది కదరా, ఇప్పుడేంటి 2 చేతులు ఉన్నాయని టెన్షన్ పడద్దు. ఇది మౌల్టింగ్ కి జస్ట్ ముందే తీసిన వీడియో. సో ఇంకా టీడీఎస్ కూడా చెక్ చేసేసుకొని మన రఘు అండ్ రామ్ ని ఈ క్లీన్ ట్యాంక్ లో వదిలేస్తున్నా. వదులుతున్నప్పుడు ఇద్దరు మగధీరాలో రామ్ చరణ్ కాజల్ లాగా పడ్డారు. అండ్ చాలా మంది నేను అభివృద్ధికి ప్యాంటు షర్ట్ వేస్తే ఎలా ఉంటానో అలా ఉన్నాను అంటున్నారు. సార్ అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.